ఆంజనేయులు గారు నమస్కారం అండి. నాతో పాటు పాల్గొంటున్నటువంటి రామచంద్ర రెడ్డి గారు కూడా నమస్కారం. నమస్తే ఆంజనేయులు. తెలంగాణ అంటే ఒకటే బీజేపీకి మొదటిగా నేను అడగాల్సింది ఏంటంటే బీజేపీకి భస్మాసురాస్త్రం ప్రయోగించడంలో బీజేపీ ఎప్పుడూ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటిది ఈరోజు బీజేపీకి అదే సిద్ధాంతం వర్కౌట్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలోకి చాలా మంది అప్పుంటారు వెళ్తుంటారు. ఏ విధంగానైతే వాళ్ళు పక్క పార్టీ నుంచి రావడం జరిగిందో అదే పార్టీలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వారు వచ్చి వెళ్ళినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి నష్టం ఏం లేదు. ఒకప్పుడు ఇక్కడ ఏదైతే ఆశించి వచ్చిందో అదే విధంగా మళ్ళీ ఇంకో పార్టీలో అదే లాభం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశించి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలన్నటువంటి విధానంతో ఇలా భారతీయ జనతా పార్టీ నడవండి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండేయండి. కానీ ఇలా భారతదేశంలో అత్యధికంగా ఎంపీ స్థానాలు కలిగి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్తలు ఇలా ఒక సందర్భంలో అన్నం లేకపోయినా కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కులు పుట్టినాలు కలుపుకొని అక్కులు కారం కలుపుకొని తిన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీలోనే ఉన్నారు తప్ప పార్టీని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇవాళ ఎవరైతే కొత్తగా పార్టీలోకి వచ్చారో వాళ్ళే మళ్ళీ పార్టీని ఈడి వెళ్తున్నారే తప్ప అంటే మొదటి నుంచి కూడా బీజేపీ వేరే పార్టీల మీద వేరే పార్టీ నేతల మీద ఆధారపడే రాజకీయం చేస్తుంది తెలంగాణలో. అయితే ఖచ్చితంగా తన సొంత పార్టీలో నేతల్ని పెంచడంలోనూ తయారు చేయడంలోనూ విఫలమైందండి రాజకీయ విశ్లేషకుల విమర్శ. లేదండి, ఇవాళ చూడండి పక్క పార్టీల నాయకుల కోసం మేము ఆశించేది ఉన్నట్టయితే ఇలా మా మొదటి లిస్టులోనే చాలా ప్రాంతాల్లో కూడా ఇలా వ్యతిరేకత అనేటటువంటి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కొక్క 3-4 కూడా కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా 3వ లిస్టులో కూడా ఎక్కడ చూసినా కూడా కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి. మేము పక్క పార్టీల నాయకుల మీద కూడా ఎప్పుడు ఆధారపడలేదు. ఎందుకంటే మొన్న మా భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలను చూశారు. 4 ఎంపీలు కూడా పార్టీ ఉన్నటువంటి వ్యక్తులే, పార్టీ సిద్ధాంతంతో పనిచేసినటువంటి వ్యక్తులు తప్ప పక్క పార్టీ నుంచి నాయకులను ఎవరిని మేము తెచ్చుకోలేదు. ఎలా వాళ్ళు అత్త ఉన్నప్పుడు స్వాగతించడం అనేది మా ధర్మం. వాళ్ళకి వచ్చిన తర్వాత ఉన్నత బాధ్యతలు ఇచ్చిన తర్వాత మా ప్రకారం మా సిస్టమే నడవాలంటే నడవనటువంటి పరిస్థితి. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్తల మీద నడుస్తున్నటువంటి పార్టీ, నాయకులతో నడుస్తున్నటువంటి పార్టీ కాదు, సిద్ధాంతంలో కూర్చున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి విధానం ఉంటుందంటే ఒక కార్యక్రమం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇలా రాష్ట్ర అధ్యక్షులు గారు వారి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా వారి బాధ్యతలకు గౌరవించి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతే తప్ప మొత్తం మా మీద అప్పయిప్పాలి, మాకే అప్పయిప్పాలి, మాకు అప్పయిస్తే మేము చూసుకుంటామంటే అట్లాంటి వాళ్ళకు స్వాగతించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఆశించి వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని కాపాడుకోలేకపోతే దానికి మేమేం చేయలేమండి. పోయిన వారి గురించి బాధపడేది లేదు, వచ్చే వారి గురించి ఆనందపడేది లేదు. కానీ మేము సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్తలు మా కాళ్ళ మీద మాకు నిలబడేటువంటి ధైర్యం ఉన్నది. మాకు ఆ ధైర్యం ఇవ్వడానికి మా రాష్ట్ర పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, 2 ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాను. అంతేకాకుండా ఇది ఒక గోదావరి లాంటిది. వర్షాకాలం వచ్చినప్పుడు పాత నీళ్ళు వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వస్తా ఉంటాయి. ఆ విధంగానే ఇలా ఎలక్షన్ల సందర్భంలో పోయేటోళ్ళు పోతా ఉంటారు, మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చే వాళ్ళని మేము అద్దరం, పోయే వాళ్ళని ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి అడుగు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది.